శనీశ్వరుడు మరియు హనుమంతుడు. హనుమంతుణ్ణి పూజించడం వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడ్డ ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చునని విశ్వసిస్తారు. రామాయణములో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైనా హనుమంతుణ్ణి ప్రార్థించినచో, ముఖ్యంగా శనివారాలలో, వారు శనిగ్రహం యొక్క దుష్ప్రభావాల నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావం తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు. శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం, శని ప్రభావం హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు భారీ కాయనుగా అవతరించగా శని హనుమంతుని భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుణ్ణి తనను విడిపించిపెట్టమని వేడుకుంటూ, ఎవరైనా హనుమంతుణ్ణి ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్మూలింపబడినట్టుగా చేసేదనని శని భగవానుడు మాట ఇచ్చాడు. ఆ తర్వాత హనుమంతుడు శనిని విడిచిపెట్టాడు.